మనం వీడియో మాట్లాడదామా? Hi. డా మాట్లాడేది ఒకటి. Hi friends, my name is Kaushik. నేను ఇంకా నా పేరు చెప్పలేదు వాళ్ళకి. నేను చెప్పనా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్ అండ్ నా కొడుకు కౌశిక్. బాగా చెప్పాను. ఇలా చెప్తే చాలా అంటావా? మైక్ స్టాండ్ మాత్రం మామూలుగా లేదు. ప్రపంచంలో ఎవరికి ఉండదు ఇలాంటి మైక్ స్టాండ్. అవును కదా. అవును కదా. కొంచెం ఎదురు పెట్టుకుందాం. యాక్చువల్లీ పడిపోకుండా పెట్టుకుందాం. మన చేతితో పట్టుకోకుండా ఈ మైక్ నిలా పెట్టాం అనమాట. ఇది అసలు అద్భుతం. దీని గురించి మనం పొగడాలి. వీడియోలో ఏదో మొక్క అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోయింది. గ్రాఫిక్ చేయించాం అది. మరి చెప్పండి. ఏం చెప్పను నువ్వు ఇట్లా ఎలా మాట్లాడాలి చెప్పు నాకు ఒకసారి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అని. ఎందుకు చేయాలి లైక్ సబ్స్క్రైబ్? సో మనము 1 million లైక్స్ 1 million సబ్స్క్రైబ్ వస్తే డైమండ్ ప్లే బటన్ వస్తుంది. 1 million అంటే ఎంతరా? అంతే మనకి ఎంతమంది తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై సెకండ్ వీడియో. నిన్న నేను టెస్ట్ కోసం అని చెప్పి ఒక వీడియో నా ఛానల్ అప్లోడ్ చేశాను. నేనే 20 వ్యూస్ వస్తాయి అనుకున్నా, బట్ 96 వ్యూస్ వచ్చినాయి. నాకు కంగారు వచ్చేసింది ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా స్టఫ్ ఉండాలి. నాకు అర్థమైంది ఆ విషయం. ఏదో కంటెంట్ ఉంటే కానీ మన జనాలు రీచ్ అవ్వలేమని అర్థమైంది. బట్ మన దగ్గర నిజంగా ఏ కంటెంట్ లేదు. కానీ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసామంటే అంటే మా పిల్లల వీడియోలు అవి అప్లోడ్ చేసాను అనమాట. అంటే మనం రెగ్యులర్గా చూసినప్పుడు చిన్నపిల్లల వీడియోలు చాలా క్యూట్గా ఉంటాయి కదా. మనమే వీడియోస్ అవి సెర్చ్ చేసేటప్పుడు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. వాటికి చాలా వ్యూస్ వస్తూ ఉంటాయి కదా. సరే అలా చూసి ఎవరైనా పెరుగుతూ ఉంటారు. ఏదైనా కొంచెం అకేషనల్గా వాళ్ళు అల్లరి చేసినవి, కొంచెం కొంచెం క్యూట్గా బిహేవ్ చేసినవి ఇలాంటివి పెడుతూ ఉండేవాడిని. పెద్ద రీచ్ ఏం లేదు. అంటే మన కాకి పిల్ల కాకి ముద్దున సాగుతుంది కదా అలాగా. బేసిక్గా మనకి పర్టికులర్గా ఈ వీడియోని అప్లోడ్ చేయాలని ఒక ఐడియా లేక ఆ ఛానల్ పేరు అది అప్లోడ్ అని పెట్టా. అంటే ఏం పెడితే అది పెట్టేద్దామని. నీచ్ అని కానీ పర్టికులర్ కొంతమంది టెక్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని వ్లాగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ఫుడ్ వ్లాగ్స్ ఉన్నారు, ట్రావెల్ వ్లాగ్స్ ఉన్నారు, ట్రేడింగ్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ రోస్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో దేనికైనా కొంచెం స్టఫ్ గట్టిగా ఉండాలి. నేను బేసిక్గా పాసివ్ ఇన్కమ్ కోసం వెతుకుతున్నప్పుడు వన్ ఆఫ్ ది పాసివ్ ఇన్కమ్ ఐడియా కింద యూట్యూబ్ ఛానల్ కూడా అలా పెట్టుకోవచ్చులే అనుకున్నా. దీనికి రీచ్ గ్రోత్ ఏం లేదు. సరే, ఉన్నట్లో పాసివ్ ఇన్కమ్ ఐడియాస్లో అన్నిటికన్నా నాకు కొంచెం అఫోర్డబుల్ అనిపించింది అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్. దాని గురించి చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేశారు. సో నేను మనకున్న కాంటాక్ట్స్ గట్టిగా, ఒకవేళ ఫోన్లో 1000 కాంటాక్ట్స్ ఉన్నా గట్టిగా మనం తిప్పి కొడితే మన స్టేటస్ పెడితే 100 మంది కూడా చూడరు. అందులో రోజు అమెజాన్లో కొనుక్కునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ అంటే రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవో నాకు తెలిసిన ఎడిటేషన్ అంత నేనే టెక్ ప్రో కాదు. సో ఏదో కారణంలో ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అవన్నీ చూసుకుని ఏదో చిన్న చిన్నవి పెడుతున్నా. బట్ అన్నిటికీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఎవరైనా ఇఫ్ యూ వాంట్ ఇంట్రెస్టెడ్ టు బై ఇన్ అమెజాన్, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఏది కొనుక్కున్నా కూడా కొంచెం కమిషన్ అనేది పాసివ్ ఇన్కమ్ అని మనకు వస్తుంది అనమాట. అది మీరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు అమెజాన్లో కొనుక్కోవాలనుకుంటే. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ మీకు ఎతికే టైం లేకపోతే నాకు చెప్పండి. నేను ఎతికి మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. ప్రస్తుతానికి ఈరోజు వీడియో కంటెంట్ ఇంతే. ఫ్యూచర్లో ఇంకా ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.